ఒకటేంటంటే 10వ వచనంలో ఈ 4 మాటలు, కొన్ని మాటలు యేసు ప్రభువుకు చెందినవి. అసలు 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు యొక్క మొదటి రాకడను గురించి వివరిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 34వ అధ్యాయం యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి మనకి తెలియజేస్తారు. ఇప్పుడెక్కడ మనం చదువుకున్న వాక్య భాగములలో ఏమనుందంటే, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు, అతను అనే మాట మనకి 33 సార్లు దాకా ఉంటుంది. మనం లెక్కేస్తే 33 సార్లు దాకా మనకు కనబడుతుంది. ఇవన్నీ కాదు, కానీ యెహోవా ఉద్దేశము అతని వలన సఫలం. ఎవరు ఇతడు? ఇతడెవరంటే నయోమి తన కోడలైన రూతుకు చెప్పినటువంటి సమీప బంధువు. ఈయనెవరు? మనకి సమీప బంధువు. మనము అన్యులము. మనం ఎవరంటే ఇశ్రాయేలు, మనం కయ్యేలు సంతానము. మనం అన్యులమైన మన మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా ఆయన మనకు సమీప బంధువుడైన. చూడండి పిల్లరా, కొన్ని వచ్చిన మీ దృష్టికి తీసుకురావాలని మంచిగా నేను ఆశపడుతున్నాను. ఎందుకనగా యెహోవా ఉద్దేశం అతని వలన సఫలం ఎలా అయిందంటే, అసలు యెహోవా అంటే ఎవరు? యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడు కదా. అనువాడు, అనువాడు అనే మాట తరువాత మాట, ఉన్నవాడు అనే మాట మొదటి మాట. ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు. దేవునికి ఆది ఎప్పుడో చెప్పండి మీరు. ఏమంటే సుదర్శనంగా, దేవునికి ఆది ఉందా? ఆది లేదు, అంతము లేనివాడు స్వయంభవుడు. దేవుడు స్వయంభవుడు, దేవుడు వెలుగై ఉన్నాడు. అలాంటి వాడు ఆయన. యెహోవా అనగానే సృష్టికర్త, ఉన్నవాడు, అనువాడు, సృష్టికర్త, ఇలాంటి అర్థాలు ఇచ్చేటువంటి అమ్మాలు ఉన్నాయి. ఆయన యెహోవా ఉద్దేశం అతని వలన సఫలంలోనే ఉంటాడు. దేవుడు ఆదామును సృజించుకున్నప్పుడు తన పోలిక, తన స్వరూపం. దేవుడు కనబడుడు, కానీ మన పరమగీతములు చదువుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క వర్ణన మనం అనుకుంటాం, కానీ యేసు ప్రభువు కంటే ఆదాము అందముగా సృష్టింపబడిన వ్యక్తి. ఎర్రని మట్టితో చేయబడిన వ్యక్తి ఆదాము. ఆదాము ఎంతో సుందరమైన వాడు. దేవుడు మనకు కనబడు, ఆయన యొక్క ప్రేమ సౌందర్యం, ఆయన యొక్క కృపా సౌందర్యం, ఆయన యొక్క మరి ప్రేమ పనులను మనం ఆ సౌందర్యంలో దేవుడు ఆదామంత అందగాడు ఎవరు లేదు. ఆ వర్ణన, ఆ జుట్టు వర్ణన, కన్నుల వర్ణన పరమగీతములలో ఉన్నది. కానీ వీళ్ళ ఆదాము దేవునితో సంతోషించాడు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సంతోషం లేదండి. ఆయన సంతోషం లేదు. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క పని కొరకై, తండ్రి పని కొరకై ఆయన ఏం చేసేవాడంటే చాలా బాధపడతాడు. అలా బాధపడతాడు. ఒక మాట చదువుకుంటాను. 119వ కీర్తనలో ఒక మాట, 119వ కీర్తన. చూడండి, 136 మాట, 119వ కీర్తన 136. జనులు నీ ధర్మశాస్త్రం నన్ను
అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పోతుంది. ఏం చేస్తున్నాడు? తన తండ్రి దగ్గరకు, యోసేపు గారి దగ్గరకు నాగళ్ళు ఇరిగిపోయిన వాడు, కుర్చీలు ఇరిగిపోయిన వాడు, మంచాలు ఇరిగిపోయిన వాడు, వాళ్ళందరూ వచ్చి యోసేపు గారి దగ్గర పని చేయించుకుంటూ ఉంటే యేసు ప్రభు యోసేపు గారికి తోడుగా ఉండి పనిచేసేటప్పుడు వారి యొక్క మాటలు విన్నారు యేసు ప్రభు, వారి యొక్క పనులు చూసిన యేసు ప్రభు. వీరు ధర్మశాస్త్రం అనుసరించి మాట్లాడలేదు, ధర్మశాస్త్రం యొక్క భయము వీరిలో లేదండి. యేసు ప్రభు వారికి ఆయన కన్నులు ఏరులై పారేటట్టు ఏడ్చారు. కనుక ఆదాము గారు మొదటి ఆదాము సుఖించాడు, దేవునితో సంతోషించాడు. ఈ కడపటి ఆదామైన మన ప్రభు యేసుక్రీస్తు ఇదిగో ఆయన సంతోషం. సరే, ఇప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన ఉద్దేశం ఆదామును ఎన్నుకున్నాడు, దేవుడు సృష్టించుకున్నాడు. త్వరలోనే తన సంతోషం అంతా కూడా ఆవిరైపోయింది. భూమి మీద నరులు ఎలా ఉన్నారని దేవుడు చూశాడు. నరులందరూ వారి యొక్క ప్రవర్తనతో వారి యొక్క జీవితములను చెరిపి వేసుకున్నారు. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమనుందో చూడండి ఒక మాట. ఆదికాండము 6వ అధ్యాయం. మానవుని యొక్క హృదయము చూడండి 3వ వచనం. యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లకు. ఆ తరువాత చూడండి 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమైంది, తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు ఎలా ఉన్నాడు? నొచ్చుకున్నాడు. ఎందుకు? నరులు ఎలా ఉన్నారు? తమ అక్రమ విషయంలో నరమాతులు. అది అక్కడ నరమాతులు అన్నమాట మనం గుర్తు చేసుకున్నాం. అక్రమ విషయంలో నరమాతులు. మనం కూడా అంతే నరమాతులు. ఈ యొక్క ఇక్కడ చాలా దేవుడు బాధపడుతున్నట్టు చూశాడు. ఈ రీతిగా మానవ యొక్క సంతానం మొదటిగా కడుపు తల్లిని పుట్టినటువంటి మొదటి మనుషులు నరహత్య చేశాడు. చూడండి భూమి అంతా కూడా ఇదిగో పాపంతో అప్పుడే నిండిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 5వ అధ్యాయం అంతా చూస్తే మనము 100 ఏళ్ళు బ్రతికినట్టు చాలా 969 సంవత్సరాలు ఎవరు చూస్తారు. అయితే దేవుడు ఏం చేశాడు? వారి అక్రమ క్రియల విషయంలో వారి యొక్క ఆయుష్ తగ్గించి ఏం చేశాడు? 120 ఏళ్ళుగా పెట్టాడు. ఆ తర్వాత మరలా కీర్తన ఎంత 70 లేకపోతే 80 సంవత్సరాలు. ఇప్పటికీ వారి యొక్క జీవితం ఎట్లా ఉంది? ఆయాసము. ప్రియులారా, రెండవదిగా ఒక మనుషుని దేవుడు చూశాడు. ఆయన నోవాహు గారిని దేవుడు రక్షించాడు. అప్పుడున్నటువంటి వారినందరినీ కూడా తుడిచివేశాడు. కారణం వారి అక్రమ విషయములలో నరమాతులైన అక్రమ కారణం. దేవుడు ఎప్పుడు కూడా ప్రతి మనిషిలో కోరేది ఏంటంటే పరిశుద్ధత. ఏంటది? పరిశుద్ధత. వారి హృదయంలో పరిశుద్ధత, వారి మాటలలో పరిశుద్ధత, వారి నడతలో పరిశుద్ధత, వారి ఆలోచనలలో పరిశుద్ధత. ఈజీగా దేవుడు మనం జీవించిన జీవితం కాలములన్నీ కూడా ప్రతి దినము పరిశుద్ధతే కోరుతాం. ఒక రోజు 2 రోజులు మన జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధిగా ఉండడం. ఈ రీతి
రీతిగా ఉన్నటువంటి దేవుడు దేవుడు మరి జనాన్ని ఎలా ఎంచుకున్నాడు? అబ్రహామును షేము వంశం అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు. ఎలా ఉన్నాడు? ద్వితీయోపదేశ కాండం చూడండి. మనం త్వరగా వెళ్ళిపోదాం. నా బాధ మీకు మరి అర్థమవుతుందని ఏమండి మన సహోదరుడు దేవదానం గారు మళ్ళా మీకు వివరిస్తారు. 7వ అధ్యాయం 6వ వచనం. టైం 1 గంట కన్నా సరే చూడండి. షేము వంశములో నుండి అబ్రహామును పిలుచుకున్న దేవుడు తన తరువాత తన వంశము వారిని ఎలా ఎంచుకున్నాడు? కొన్ని మాటలు చదువుకుంటాం చూడండి. నీవు నీ 6వ వచనం చూడండి. 7వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా చూడండి. స్వకీయ జనముగా ఏర్పరచుకున్న జనం ఎవరంటే అబ్రహాము నుండి వచ్చినటువంటి కుమారుడు యాకోబు. మరి ఇస్సాకు కుమారుడు ఎవరు చెప్పండి? ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇస్సాకు కుమారుడు దేవుని దృష్టిలో సృష్టి. యాకోబులో నుండి యోధా. ఈ రీతిగా దేవుని వంశావళిలో ఉన్నాయి. వాళ్ళని ఎలా ఎంచుకున్నారంటే దేవుడు భూమి మీద ఉన్న వారిలో నేను నా స్వకీయ జనం. భూమి మీద అనేకమైన జనాలు ఉన్నా దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అని 7 విధాలైనటువంటి జనాలు, యెబూసీలు, హిత్తీలు, పెరిజీలు, హివ్వీలు. ఈ రీతిగా దేవుని దృష్టిలో చెడ్డ తరము అమోనీయులు వీళ్ళందరూ కూడా 7 జాతులు దేవుడు వెళ్ళగొట్టి మీకు కనాను ప్రదేశాన్ని అనుగ్రహిస్తాను అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. ఆ అబ్రహాం గారితో దేవుడు ఏం చెప్పాడంటే చాలా వాగ్దానాలు చేశాడు. వారిలో ఆయనలో వచ్చిన సంతానానికి దేవుడు ఏమంటే నిన్ను తనకు స్వకీయ జనముగా చేసుకుని ఏర్పరచుకున్నాడు భూమి. అందుకనే దేవునికి ఇశ్రాయేలు అంత ప్రేమ. భూలోకంలో ఎవరకు లేని జ్ఞానము ఇశ్రాయేలు. ఎందుకనగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుని నామమునకు అవమానం కలుగునట్లుగా ఇతరులకు ఎవరకు లేని జ్ఞానం ఆయన ఇచ్చాడు. 2వ ప్రపంచ యుద్ధం అనుకుంటాము. ఇంగ్లాండ్ వారు గెలవలేకపోతున్నారు. ఇంగ్లాండ్ వారు గెలవలేకపోయేటప్పుడు యూదులలో ఇశ్రాయేలులో ఒక గొప్ప సైంటిస్ట్ ఆయన ఏమన్నాడంటే మీ యొక్క దేశం గెలిచేటట్టు నేను చేస్తాను. కొన్ని మీకు రసాయన వెపన్స్ మీకు ఇస్తాను, అది తయారు చేస్తాను, మీకు ఇస్తాను. మేము నీకు చాలా ధనం ఇస్తాము, బంగారం ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము. ఆయన ఏం కోరాడంటే నాకు అయ్యే వద్దు కానీ ఇశ్రాయేలులకు విడుదల అయిపోయింది. ఇశ్రాయేలులకు మోక్షం ఆయన ఒప్పందం ప్రకారంగా ఒప్పందం తయారు చేయించిన ఇంగ్లాండ్ వారు బాంబులు వేసినప్పుడు ఎదురుగా ఉన్నవాడు సైన్యం అంతా పడతాడు. ఒప్పంద ప్రకారంగా వారిని విడుదల. అంత గొప్ప దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు కూడా రెండవదిగా చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథం చూడండి. దేవుడు ఏ రీతిగా వాడిని ఎన్నుకున్నాడో మనం చూద్దాం. అప్పుడు మనం కొంత బాగుంటుంది. దేవుని ఉద్దేశం ఎలా సఫలమైందో కొన్ని నేను చూపించాలని ఆశ. 13వ అధ్యాయం
ఇరవై గ్రంథం 13:11 ఏమని రాయబడిందంటే చూడండి, నాకు కీర్తి స్తోత్ర మహిమను కలుగుటకై వారు నాకు జనముగా ఉన్నట్టు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరి యోధా వంశస్థులనందరి నడికట్టు నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉన్న దేవుడి యొక్క నడిపింపు. దేవుడు ఏ రీతిగా ఉన్నాడు వాళ్ళతో? ఒక మనుషుడు నడికట్టు కట్టుకుంటే ఆ నడికట్టు దేనికి? నడుము బిగుతనానికి, బలానికి నడికట్టు కట్టుకుంటారు. బలానికి నడికట్టు లేకపోతే బలం పడుకోవడం. బెడ్లదే ఇలాంటి వారు మన దేశంలో పోలీసు శాఖను ప్రవేశింపజేసినప్పుడు పోలీసులు తప్పకుండా బెల్ట్ చేశారు. ఇప్పుడు అతను హిందీ బెల్ట్ ఒక 200 బెల్ట్, అప్పుడు 300 400 బెల్ట్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ పోలీసు ఏదైనా దొంగను పట్టుకోవడానికి పరిగెత్తుతున్నప్పుడు అలా ఒక వేసుకున్న నిక్కరు ఊడిపోకుండా ఆ బెల్ట్ ఏం చేస్తుంది కా. అలాగనే దేవుడు వారిని ఏ అపాయం రాకుండా వారిని వారి యొక్క నడుమునకు అంటుకుని రీతిగా వారిని కాచి, అంత గొప్ప దేవుడు వచ్చింది. ఆయన కాచి ఉన్నాడు. అలాంటి మూడవదిగా చూడండి ఆమోసు గ్రంథం. ఆమోసు 3వ అధ్యాయము 2వ వచనం. భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఇది ఎంత గొప్ప మాట చూడండి. భూమి మీద సకల వంశములు మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఈ మధ్యాహ్న కాలంలో అక్కడ కూర్చున్నాం. మనం గురించి ఎలా చెబుతున్నాడు దేవుడు? నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పగలడా అనేది మనం వేసుకోవాలి. దేవా, నీవు నన్ను చూసినప్పుడు నేను ఎలా నీ కంటికి కన్నా? నువ్వు నన్ను ఎరిగి ఉన్నావా? ఒకసారి ఒక సంఘంలో ఒక సహోదరుడు 30 సంవత్సరాల నుండి సేవ చేస్తా ఉన్నాడు. ఒక ఆదివారం నాడు అందరు సభ్యులంతా కూడా కూర్చున్నారు. ఒక బాలుడి చేత ఆ యొక్క కాపరి గారు యెహోవా నా కాపరి అనేటువంటి మాట చదివించారు. ఏమంటది? యెహోవా కాపరిని ఆ పిల్లవాడు చదివేసరికి ఎదురుగా కూర్చున్న వారందరూ ఏడుతున్నారు, బాధపడుతున్నారు, మూలుగుతున్నారు, ఎంతో వేదనతో ఉన్నారు. అప్పుడు ఈయనకు అనుమానం వచ్చింది. ఈ బోధకుడికి, ఈ యొక్క కాపరికి నేను 30 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు వాక్యాన్ని బోధించాను. యెహోవా నా కాపరి అంటే యెహోవా నా కాపరి. ఆ మాట చదివించడానికి వీళ్ళందరూ ఏడుతున్నారు ఏంటని ఆయనకి అర్థం కాక అడిగాడు. అబ్బాయి, నేను ఎన్నోసార్లు నీ వాక్యాన్ని చెప్పాను, చదివాను, చాలా మంచిగా చదివించాను, కారణం ఏంటి అని. అప్పుడు ఆయన ఏమన్నాడు? పొరపాటు, యెహోవా నన్ను ఎరిగి ఉన్నాడు, వీళ్ళు యెహోవాను ఎరిగి ఉన్నారు అన్నాడు. రెండు ఒకటిగానే ఉంటాయి పదాలు, కానీ యెహోవా నన్ను ఎరిగి ఉన్నాడు, వీళ్ళు యెహోవాను ఎరిగి. కానీ యెహోవా వీళ్ళని ఎరగరు. వీళ్ళని యెహోవా ఎరగడు, వీళ్ళు మాత్రం యెహోవాను ఎరిగి. అంటే నామకార్థ క్రైస్తవుడు ఏమనుకుంటున్నారు? దేవుడు మా దేవుడు, యేసు ప్రభు మా దేవుడు, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, పాట పాడుతున్నాను, సందాలిస్తున్నాను, ఏం పర్వాలేదు అని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభు ఏమనంటే, అక్రమం చేయువారులారా నేను మిమ్మల్ని అలాంటి ఉంటాయి. వాడు దేవుని మాత్రమే ఎరిగి ఉన్నారు. దేవుడు వారిని బాలుడు ఏం చెప్పాడంటే, దేవుడు నేను పుట్టిన దగ్గర
ఆ బాలుడు సరిగా చేసుకుంటానికి కూడా బట్టలు లేవు. ఆ బాలుడు ఏం చెప్పాడంటే, నా కష్టాలు చిన్న వయసులోనే నేను దేవుని ఎరిగి, దేవుడు నన్ను ఎరిగి కనుకనే నన్ను ఎరిగి ఉన్న దేవుడి గురించి నేను చదివినప్పుడు వీళ్ళు ఎరిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడు తెలుసుకుని వాడు పశ్చాత్తాపడుతున్నారని చెప్పాడు. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనం ఎరిగి ఉన్నాడా? మనం దేవుడిని ఎరిగి ఉన్నామా? మనం ఎలక్షన్లో ఓట్లు వేసాము. మరి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను మీకు ఓటేసినట్టు ఏమంటాడు? మీ దేవుడు నువ్వు ఎవరివి నాకు తెలియదు. అవునా కదా? వేసావో లేదో నాకు తెలియదు. అదే మీరు తెలుసుంటే ఆయన మీ ఇంటి పక్కనే, మీ ఇల్లు అయితే ఆయన ఇంటి పక్కనే, లేదా ఆయన బంధువు అయితే అప్పుడేమంటాడు? నిజమే, నువ్వు నాకు వేసి ఉంటావు, అందుకే నేను గెలిచాను కదా. ఆ రీతిగా మనం దేవుడు మనల్ని ఎరిగి కనుక ఆమోసు గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను. మధ్యాహ్న కాలంలో మనం దేవుడు మనల్ని ఏ రీతిగా ఎరిగి. ఇంకొక వచనం చూడండి, జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయం చూడండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం అది 8వ వచనంలో చూడండి ఏమంటారు. 2వ అధ్యాయం చూడండి. మిమ్మల్ని ముట్టినవాడు సరే సైన్యములకు అధిపతికి యెహోవా ఎలా చదివి, సైన్యములకు అధిపతికి యెహోవా చదివించున్నదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగొడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొని తలచి మిమ్మును తనకు ఘనత తెచ్చుకొన. భూమి మీద ఉన్నవా ఎవరి వీళ్ళు? ఇశ్రాయేలు, దేవుడు అనుకున్న ప్రజలు. దేవుడు వారిని ఎలా అనుకుంటున్నాడు? వాళ్ళని ఏ పరాయి రాజైన శత్రువులు వారిని అంటుకుంటే దేవుని యొక్క కనుగుడ్డుని వారు ముట్టుకున్నట్టే లెక్క. దేవుడి యొక్క కనుగుడ్డుని ఎవరైనా ముట్టుకొని బ్రతకగలరా? మోషే గారు అడిగాడు, ఈ లోకం నాకు స్వరూపం చూపించాడు. అంత గొప్ప భక్తుడు అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషే, నా ముఖం చూసిన వాడు ఏ నరుడు కూడా అలాంటి దేవుడు. ఆయన తన ప్రజలను ఏ రీతిగా ఎంచుకున్నాడంటే, ఇదిగో తన గుడ్డును తన కనుగొడ్డును పుట్టినవాడు లాగా ఎంచుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు యొక్క ప్రజలను, తాను ఏర్పరచుకున్న ప్రజలను ఆ రీతిగా ఎంచుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, వారందరూ కూడా తన దగ్గరకు వచ్చి తనతో ఉండాలని, అబ్రహాం నిబంధనను తాను నెరవేర్చాలని దేవుడు ఎంతగానో ఉన్నాడు. వాటి రెండు 14:7 ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు మనం స్పష్టంగా 14:14 చూడండి. మా తిరుగుబాటులు అనేకం, నీకు విరోధముగా మేము పాపం చేస్తాం, మా దోషములు మా మీద దోషాలు, నీ నామమును బట్టి నీవే కార్యం. ఇశ్రాయేలుకు ఆశ్రయుల కష్టకాలంలో వారికి రక్షకుడా, మా దేశంలో నీ వేళ వేళ రాత్రి వేళను బస చేయటం గుడారము వేయి ప్రాణుల వలె ఉన్నావు. ఇది వాళ్ళు ఒకప్పుడు యేసు ప్రభుని గురించి ఆలోచన వారి ఆలోచన అలాగున్నాయి. ఒక మాట ఎట్లా ఉందంటే,
సరే, అక్కడేముంటుంది, ఆకాశ రాణికి ధూపము వేయాలని పిండి వంటలు చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు ఏం చేస్తారు? పిండి వంటలు చేస్తారు వేయడానికి. మగవాళ్ళేమో పొయ్యి రకాలు చేసి వంటలు చేస్తూ ఉంటే ఆడవాళ్ళే పిండి పిసుకుతూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తున్నారు? కట్టెలు ఏరుకురావడానికి. ఆకాశ రాణికి వాళ్ళు నైవేద్యం చేస్తారు. ఎంత విచారకరం! అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరలేదు. ఎక్కడ చూసినా మనం మరి పుస్తకం చూసినా ఇశ్రాయేలు యొక్క చరిత్ర చాలా హీనంగా మనకు కనబడతాం. మనం అనుకుంటాము కొన్ని నేను కనుక ఆ రోజుల్లో అక్కడ ఉంటే నేను చేసేవాడినే కాదు అని అనుకున్నారు కదా. అనుకున్నారా లేదా? నేను మాత్రం అనుకున్నాను చాలా. తర్వాత తెలుసుకొని అయ్యో ఆడకంటే నేను ఎంతో దూరం ఎంతో పని మనం అందరం ఎంతో ఆడకంటే విన్నాయిన వారు 73వ కీర్తనలో బాగా చూపించి బాగా ముగిస్తుంది. 73వ కీర్తనలో ఆ సాగు ఏమన్నాడంటే, నా పాదములు దారులకు కొంచెమే తప్పదు, నా అడుగులు ద్వారా సిద్ధమాయ. భక్తిహీనులు నా కంటపడినప్పుడు గడిపించు వారిని బట్టి నేను మత్సరపడింది. మరణమందు వారికి వేతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలాత్కారమును ధరించుకున్నారు. ప్రభు వలె వారి కన్నులు మెరకలైనాయి. ఈ రీతిగా ఒక గొప్ప విశ్వాస అయినటువంటి ఆసాపు గారి యొక్క హృదయం పడిపోయింది. నా హృదయము మీ హృదయాలు కూడా అలాగే పడిపోయింది. కనుక ఈ లోకంలో జాగ్రత్త. ఏమంటున్నాడు? నా పాదములు దాంట్లో కొంచెమే తప్పింది. పాపం అనే పాపులో ఉన్నాడు, ఇదిగో ద్వేషం అనే పాపులో ఉన్నాడు, ఇదిగో భక్తిహీనులు ఆయన కట్టబడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారు? భక్తుడేమో బాధతో బాధపడుతున్నాడు, ఎన్నో బీపీ షుగరు. ఇప్పుడు ఏ ఇంటిలో చూసినా ఎవరో ఒకరు మందులు వేసుకుంటూనే కదా ఉన్నారు. ప్రతి ఇంటిలో దొరుకుతారు. మీరు మా మనవరాలు మాకు 5 నెలల క్రితం పుట్టిన వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఇంజక్షన్ తీసుకెళ్ళాడు. అమ్మాయి ఏం పాపం చేసింది? పుట్టిన అరగంటలోనే ఇంజక్షన్ చేశాడు. ఆ అమ్మాయి ఏం దోషం చేసింది? ఇవన్నీ ఇదిగో ఆదాము నుండి మనం ప్రకటించుకుని వాటికి వచ్చాం. ఈయన ఏం చేశాడంటే అడుగులో జారసిద్ధమైన భక్తిహీనులు కంటపడినారు, మచ్చరపడ్డాడు హృదయం. వారికి యాతనలు లేవయ్యా. నేను భక్తుడిగా ఉన్నాను, వాడు ఎంతో బలిష్టంగా ఉన్నారు, వాళ్ళు ఎంతో పుష్టిగా ఉన్నారు. మరణమందు యాతనలు కూడా లేవని చెప్పండి. ఆఖరి బొమ్మాట చూడండి, ఇవన్నీ మనం చదువుకోలేదు. చూడండి, 21 నుంచి చూడండి. నా హృదయము మత్సరపడిను, నా అంతరింద్రియాలలో నేను వ్యాపుల పడితిని. నేను తెలివి లేని పశుప్రాయుడని నీ సన్నిధిని మృగం వంటి వాడు. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ కుడి చెయ్యి నీ కుడి చెయ్యి నీవు పట్టుకొని నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించగలవు. తరువాత మహిమలో నీవు నన్ను చేరుకుంటావు. ఆకాశమును నీవు తప్ప నాకు ఎవరున్నాను? నీవు నా ఉండగా లోకంలోనిది ఏది నాకు తెలియదు. ఇలాంటి స్థితి మనకు. దేవా, ఈ లోకంలో నీవు తప్ప నాకేమవుతుంది? నీ యొక్క కృప తప్ప, నీ ప్రేమ తప్ప, నీ కరుణ తప్ప, నీ ప్రజాన్ని నాకేమి వద్దు అనే స్థితికి
మనసు జారిపోయింది, మన చేతులు కూడా జారిపోతాయి, పాదాలు తప్పిపో జాగ్రత్త లేకపోతే. ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఏమంటాడంటే యెహోవా ఉద్దేశం అతని వలన అతడు ఎలా ఉన్నాడు కొన్ని మాటలు ప్రభు గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అందరూ తెలిసిన వాక్యాలు ఇవన్నీ కూడా అయినా కానీ మనం చదువు. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక సరే చదువుకున్నాం. చూడండి, ఇది కూడా దానికి అర్థం కదా. ఆయన దేవుని స్వరూపము కలిగిన, రెండవదిగా దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తెలుసుకోవాలి. మూడవదిగా మనుషుల పోలికగా పుట్టాడు. నాలుగవదిగా దాసుని స్వరూపమును ధరించి, ఐదవదిగా తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆరవదిగా ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. ఏడవదిగా మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు తను తాను ఏడు విధాలు మనం చెప్పుకోవడానికి సమయం సాధి కానీ భగవద్గీతలో చూడండి, కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. ఆయన మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలిక, మనుషుల దేవుడు ఆదామును చేసినప్పుడు దేవుని పోలిక కదా. ఆదామును చేసినప్పుడు దేవుని పోలికగా, దేవుడే మానవుడే మంచిగా పుట్టినప్పుడు మానవుని యొక్క పోలిక చేసి, మానవుని యొక్క పోలిక. ఇప్పుడు చూడండి, మానవుని యొక్క పోలిక అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదట చూడండి, 2వ అధ్యాయము 14 నుండి కలుస్తున్నాయి. చూడండి, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్తా. యెషయా గ్రంథం 8:18లో ఉన్న మాటలు తలపోయిస్తూ, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క ఫలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. ఇది ఎలా పుట్టాడు దేవుడు చూడండి. ప్రభు ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావం ధరించు రక్త మాంసములలో పాలివాడు ఆయన తను తగ్గించు. యేసు ప్రభు మరియమ్మ గారి తల్లి కూడా ఒక పొర మాత్రమే ఆయనకు అడ్డుగా ఉంది అని చెప్పుకుంటే కూడా ఉంటాయి. చూడండి, ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. మనుషుని వలె రక్త మాంసములను ధరించి, మనుషుని వలె ఆకలి ఉన్నాడు, మనుషుని వలె మనుషుని వలె దాసుని స్వరూపం. ఏంటది? ఒకసారి యెషయా గ్రంథం 40 చూద్దాం.
యెషయా గ్రంథము 48 అధ్యాయంలో ఇశ్రాయేలీయుల మాట్లాడతా దేవుడు అంటాడు, చూడండి, యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారలారా. చూడండి, 2 పేర్లు వచ్చినాయి. ఒకటే 2 పేర్లు ఒక ఆయనయే కదా. చూడండి, 2 పేర్లు ఒక ఆయనయే. అయితే భేదం ఉంది. యాకోబు ఎవరాళ్ళు? యాకోబు వంశము, ఇశ్రాయేలు పేరు. యాకోబు వంశం అది మోసకరమైన వంశం. యాకోబు అనగానే మోసకరం. ఆ పేరు కొన్నిసార్లు భయపడుతుంది. యాకోబు తర్వాత ఇశ్రాయేలు కాగానే అది కొన్ని అర్థాలతో కూడి ఉన్నాయి. రెండుకి బాగా వస్తారు. అక్కడ ఏమన్నాడంటే, అను పేరు కలిగిన వారు యోధా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామముతోడని ప్రమాణం చేసు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుసు నీతి సత్యములను అనుసరింపని వారలారా. ఇశ్రాయేలీయులు అన్నారు, యాకోబు అంటున్నారు. చూడండి, దేవుని నామంతో ప్రమాణం చేస్తున్నారు, దేవుని నామాన్ని స్మరిస్తూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో నీతి సత్యములను అనుసరింపని వారలారా. ఈ మాట ఆలకించండి. మేము పరిశుద్ధ పట్టణస్థులమని మీరు పేరు పెట్టుకున్నారు. అదేమంటారంటే, మేము పరిశుద్ధ పట్టణం వారి నివాసులమైన పరిశుద్ధ పట్టణం యెరూషలేము. వారికి అదే యెరూషలేము. దక్షిణ ప్రాంతంలో యోధా, ఇదిగో ఉత్తర ప్రాంతంలో ఇశ్రాయేలు నుండి ఆ యొక్క దేశాన్ని పరిపాలించారు. ఇప్పుడు ఆ రీతిగా ఉన్న వారు ఏమనుకున్నారంటే, ఇదిగో మేము దేవుని యొక్క నామం కట్టుకున్న పరిశుద్ధ పట్టణం అలాంటి వారు. అయితే యేసు ఎలా ఉన్నాడంటే, వారి మధ్యలో ప్రియులారా మొదలా ఉంటుంది. చూడండి, ఈ మాటగా చూడండి. తర్వాత 4వ వచనం, నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నలుమనియు నీ నుదురు ఎత్తడిదనియు నేను ఎరుగుతున్నా. ఎలా ఉన్నారు? స్వభావం ఎలా ఉంది? మూర్ఖత్వంతో నిండి. చూసారా? మెడ ఎలా ఉంది? ఇనుప నరవు. వాడిని అసలు వంచలేమండి అంటారు కదా. ఇనుప నరంతో అంటే అంత కఠినంగా దేవునికి అంత దోషం. వాళ్ళ ముదిరి ఎలా ఉంది? ఎత్తడే. ఇనుము 4 దెబ్బలు కొట్టగానే ఇరిగిపోయింది. ఎత్తడి మాత్రం సాగింది. ఎత్తడి 8 దెబ్బలను కొట్టండి సాగుతారు. అలాగే వారి యొక్క హృదయం, వారి జీవితంలో ఎత్తడిగా దేవునికి భయపడాలి. ఇలా కనుక మరి ఒక్క మాట చూడండి, 9వ వచనంలో, నేను నిన్ను నిర్మూలము చేయకున్నట్లు నా నామమును బట్టి నా పాపము మార్పు వస్తుంది. చూసారు దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను నిర్మూలము చేయకున్నట్లు నా నామమును బట్టి నా పాపము మార్పు వస్తుంది. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ పాఠం మనం నేర్చుకోవాలి. దేవుడు ఎన్నిసార్లు మనలను నిర్మూలన చేయకుండా ఇంతవరకు కాపాడాడు. నేను ఒకటే నమ్ముతాను ఏంటంటే, ఈరోజు మనం జీవించి ఉన్నామంటే మనందరం కలిసి దేవుని మాట చెప్పుకొని మన జీవితాలు మార్చుకోవడానికి, మన బ్రతుకుల్లో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికే దేవుడు ఈరోజు మనకు ఆయుష్ ఇచ్చాడు. రేపు మనది కాదు కదండి, రేపు మనది కాదు, ఈరోజే నేను ఆ సత్యాన్ని కనుక ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నిర్మూలన నా నామమును బట్టి నా కోపము. అది ఏ నామం అంటే, యెహోవా అంటే రక్షణ, యేసు అంటే. ఈ 2 పేర్లు కూడా సమానమే. దేవుడు ఇశ్రాయేలుకు యెహోవా పేరు రక్షించే యేసు ప్రభు అనే పేరుతో అంత సువార్త ఒకటి శిశువు కదండి. అందుకనే ప్రియులారా, ఆ యొక్క
మరి మరలా మనం ఫిలిప్పీ రాసిన పత్రికలో అక్కడ ఏమున్నదంటే ప్రియులారా, మనుషుల కోరికగా దాసుని స్వరూపం నీవు నా దాసుడు కొని నేను ఉపేక్షింపక యేసు ప్రభువుకు దాసుడుగా దేవుడు నిర్గమాకాండంలో కూడా సరే చూడండి, దాసుని స్వరూపం ఇదిగో తను తాను మనుషుల పోలికగా దాసుని స్వరూపము ధరించుకుంది, తను తాను వ్యక్తిగా చేస్తుంది. ఆయన ఆకారం మందు మనుషులుగా కనపడ్డాడు. ఆ తరువాత చూడండి, ఎన్ని మాటలు మీకు తెలుసుకోవాలి. 11వ వచనం 9వ వచనం, అందుచేత నువ్వు పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసునామమున వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. దేవుని యొక్క ఉద్దేశం, యేసు ప్రభు శిలువలో తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నానని మాట ప్రకారముగాను సమాప్తమైనది అనే మాట ప్రకారముగా పరలోకంలో ఉన్న దేవుడు సంతోషించాడు, దూతలు సంతోషించారు. ఎప్పటి నుండో ఆదాము మొదలుకొని దేవునికి అవిధేయులైన వారందరూ దేవుడు సహించి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆశను ఈ యొక్క నరుడైన యేసు సమాప్తమైన అని చెప్పినప్పుడు దేవుడు సంతోషించి తృప్తి. అందుకనే ప్రభు ఇదిగో యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, నీవు నాకు చేయడానికి ఇచ్చిన పనిని నేను సంపూర్ణ నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. ఇప్పుడు ఈ నరుడు తనకు కలిగిన వేదనను బట్టి ఏం చేశాడు? ఆయన చెప్పండి, ఆయన దేవుడు సంతోషించాడు. ప్రభువు చెప్పాడు, తనకు కలిగిన వేదనను బట్టి ఆయన తృప్తి చెంది. అదే కదా తృప్తిను. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందాడు. ఎప్పుడు నొందాడు ప్రభు? ఇదిగో దేవుడు ఎప్పుడైతే ఆయన మృతులలో నుండి లేపి దేవుని కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టి తనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం ఏంటది? ఇదిగో పరలోకంలో ఉన్నవాళ్ళు, భూమి మీద ఉన్నవాళ్ళు, భూమి క్రింద ఉన్నవాళ్ళు, ప్రతివాని నాలుక, ప్రతివాని మోకాలు, నాలుక స్తుతించేటట్లు, మోకాలు వంగేటట్లు దేవుడు ఆయన అత్యధికం ఇదిగో హెచ్చించి ప్రభు అప్పుడు తృప్తి. ఆయనకు సంతానము కలిగిన ఆ సంతానమే మనలను చూసి ప్రభువు ఆయన మన కొరకై కాల్చిన రక్తం మనలను విలువ పెట్టి కనుక ప్రభువుకి తగినట్లుగా నడుచుకోవాలి. ప్రభు ఆశపడుతుంది మనలను కూడా ఇశ్రాయేలు వలె ఎంచుకోవాలి. ఇష్టాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువు పేతురు గారు రాసిన ప్రకారముగా ఆయన మీతో తన అడుగు జాడలను వహించి ఆయన నోట ఏ పాపం, ఆయన ఏ కపటం, ఆయన మీకు మాదిరిగా ఏం చేసాడు? అడుగు జాడలలో మనం కనిపెట్టి నడుస్తాడు. దేవుడు మనకు